ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున మీకందరికీ శుభవందనాలు. ఈ పరిశుద్ధ గ్రంథం ఉన్నవాళ్ళు మత్తయి సువార్త భాగం చూడండి. మత్తయి సువార్త భాగంలో 16వ అధ్యాయం ఈ 13 నుండి 20 వరకు ఉన్న దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త భాగంలో 16వ అధ్యాయము వచనం 13 నుండి 20 వరకు ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యం. తెలుగు బైబిల్ ఉన్న వాళ్ళు గట్టిగా చదవండి. మీరు చదవండి. మనుష్య కుమారుడని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులను అడుగుగా, వారు కొందరు బాప్తీసం ఇచ్చి యోహాననియు, లేక ప్రవక్తలలో చెప్పుకొనిచున్నారని అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనిచున్నారు అని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవులకు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాడు. అందుకు యేసు, సీమోను యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచే కానీ రక్త మాంసం బయలుపరచలేదు. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘం కరుణా సంపన్నుడా, ప్రియమైన వారులారా, ఈ మత్తయి సువార్త భాగంలో మనము చదివినటువంటి దేవుని యొక్క వాక్యం, యేసుక్రీస్తు వారు మనకందరికీ తెలుసు 33.5 సంవత్సరాలు బ్రతికాడని. ఏ దేశంలో పుట్టాడైనా? ఏ దేశంలో పుట్టాడు? పలకరే అమ్మా. ఉందా ఇదే ఆ దేశం అనేది? ఉందా ఇప్పుడు? ఉందా? ఉంది. గట్టిగా చెప్పాలా? ప్రతిరోజు పేపర్ తీసుకుంటే ఇజ్రాయెల్ అని పడుతుంటుంది న్యూస్. ఇజ్రాయెల్ ఇప్పటికీ యుద్ధము జరుగుతూ ఉంది అక్కడ, ఇప్పటికీ ఈరోజు కూడా. అంటే ఈ గ్రంథము ఎంత అద్భుతమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి గ్రంథము అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది మత గ్రంథం కాదు. మానవాళికి దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి ప్రేమ సందేశం. ఒక రకంగా చెప్పాలంటే తన బిడ్డలను ప్రేమించి వారికి తన వాక్కులను వినిపింపజేయడానికి ఈ గ్రంథాన్ని మన చేతికి ఇచ్చాడు. లిపి ఉన్నటువంటి ఏ భాష అయినా సరే, ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లోనూ దేవుని యొక్క వాక్యము ఈనాడు లభ్యమవుతుంది. ఆ విషయం మీకు తెలుసా? 6500 భాషలు ఉన్నాయి ప్రపంచంలో. గుర్తుపెట్టుకోండి, 6500 భాషలు.
అన్ని భాషల్లోనూ ఈ పరిశుద్ధ గ్రంథం మనకు లిపి ఉన్నటువంటి, లిపి లేనివి చాలా ఉన్నాయి. లిపి ఉన్నటువంటి అక్షరాలు కలిగినటువంటి పుస్తకం ఏదైతే అంతా ఈ లేఖనాలు ఉన్నాయి. మరి యేసుక్రీస్తు వారు మాట్లాడిన భాష ఏంటి? ఏమయ్యా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ భాష మాట్లాడారు ఆయన ప్రజలతో? ఎస్, అరామిక్ భాషలో యేసు ప్రభు వారు మాట్లాడారు. హీబ్రూ భాషలో మాట్లాడలేదు ఆయన. అది ఇజ్రాయెల్ పర్షియన్ లాంగ్వేజ్, అరామిక్. సరే, యేసు ప్రభువు తన పరిచర్యను ఎన్ని సంవత్సరాల్లో ప్రారంభించాడు? ఆయన 3 పదులు దాటినప్పుడు. ఇది మనం గమనించాలి. యేసు ప్రభు పరిచర్య 3 పదులు 30 సంవత్సరాలప్పుడు యేసు ప్రభు వారు తన యొక్క పరిచర్యను ప్రారంభించారు. మరి యేసుక్రీస్తు వారు కేవలము ఇజ్రాయెల్ దేశంలోనే పరిచర్య చేశాడు. ఆయన ఐరోపా దేశాలకు, ఆసియా దేశాలకు రాలేదు. ఎక్కడికి వెళ్ళినా చాలా మటుకు కాలినడకనే ఆయన ప్రయాణం చేసి బహిరంగంగా దేవుని యొక్క పరిచర్యను, దేవుని వాక్యం ఎరిగిన వారితో మాట్లాడాడు. ఇది కూడా మనం గమనించాలి. ఇక యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యులు కూడా రకరకాల విభిన్నమైనటువంటి మనస్తత్వాలు కలిగిన వారు, వృత్తులు కలిగినటువంటి వారిని యేసు ప్రభు వారు తన శిష్యులుగా ఏర్పరచుకున్నాడు. గలిలయ సముద్ర ప్రాంత తీరంలో ఇప్పటికీ ఉంది గలిలయ సముద్రం. ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిన వాళ్ళు చూపిస్తుంటారు గలిలయ ప్రాంతం ఇది అని. ఒక పెద్ద సరస్సు, మంచినీటి సరస్సు, కొల్లేరు కంటే పెద్దగా ఉంటుంది. కొల్లేరు సరస్సు ఏలూరు ఆ పక్కన ఉంటుంది. నేను చూశానులేండి, ఆకివీడి దగ్గర ఉంటుంది. అంతకంటే పెద్దగా ఉంటుంది ఈ గలిలయ తీర సముద్రం. అక్కడ చేపలు పట్టేటువంటి వారిని సీమోను పేతురు, ఆయన తమ్ముడు అంద్రయ్య, యోహాను ఆయన తమ్ముడు యాకోబు ఏం చేస్తున్నారు? వాళ్ళు చేపలు పడుతున్నారు. ఒకరేమో వాళ్ళను శుభ్రం చేసుకుంటున్నారు. అంటే పని కలిగిన వాళ్ళను పరిచర్యకు పిలిచాడు. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ సోమరి వాళ్ళని ఎప్పుడు దేవుడు పరిచర్యకు పిలవడు. దేవుని పరిచర్యలో పాల్గొనేవారు అందరూ, వాళ్ళు ఎవరైనా సరే పని కలిగి ఉంటారు. ఆ పని కలిగిన వాళ్ళని దేవుడు పిలిచాడు. పిలిచి ఏమన్నాడైనా? నన్ను వెంబడించండి, యు ఫాలో మీ. గమనించండి, యు ఫాలో మీ, ఐ విల్ మేక్ యు ఫిషర్స్ ఆఫ్ మెన్ అన్నాడు. మీరు నన్ను వెంబడించండి. నన్ను వెంబడిస్తే నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ధనవంతులుగా చేస్తాను. ఇలాంటి బోధకులు కొంతమంది ఇలా ఉన్నారు. యేసు ప్రభువుని నమ్ముకోండి, ఓ మీ కొట్టం పోయి మేడొస్తుంది. ఇలాంటి బోధకులు, తప్పుడు బోధలు బోలెడున్నాయి ఈ దినాల. యేసు ప్రభువుని నమ్ముకోండి, మీ సమస్యలని పోతాయి. పోవు, ఉంటాయి. దేవుడు కరుణగలవాడు కాబట్టి మనతో ఉంటాడు. ఆయన ఆ సమస్యలలో మనకు విజయం అనుగ్రహిస్తాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. కనుక యేసు ప్రభు వారు వాళ్ళని పిలిచేమన్నాడు? నా వెంబడి రండి, నేను మీకు. అది కూడా ఒక విషయం. ఇక్కడేమో మనుషుల పట్టు జాలర్లుగా, మనుషులను బట్టి ఏం చేయాలి? వాళ్ళు చేపలు పడతారు, వ్యాపారం చేస్తారు. మనుషులను పట్టుకొని ఏం చేయాలి? వారిని చక్కని మార్గములో నడిపించాలి. ప్రజలందరూ ఒక మంచి వ్యక్తి కోసం చూస్తూ ఉన్నారు ఈ దినాల్లో. ఎవరు మనకు సరి అయినటువంటి మార్గం చూపెడతారు అని, కానీ ఎవరు దొరకలేదు. అందరిలో లోపాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరిలో ఈయన మంచివాడు అనుకుంటే ఎక్కడో ఒక చోట మచ్చ ఉంటుంది.
వారిని మనం అనుసరించలేము. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంది. త్వరగా చదవండి, గట్టిగా చదవండి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నవారు. ఎంత మంచి మాటో చూడండి. నిన్న నేడు, తర్వాత కింద ఒక మంచి మాట ఉంది. ఇంకేముంది చదవండి అక్కడే. అవును, యుగ యుగములకు ఆయన ఒకటే రీతిగా ఉన్నాడు. చూడండి ఎంత మంచి మాటో. ఆ గ్రంథకర్త యేసు ప్రభు వారు నేడు కూడా సజీవుడు. మనము ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. అవర్ గాడ్ ఈజ్ నాట్ డెడ్ గాడ్. చనిపోయిన దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు చనిపోయి తిరిగి ఖాళీలు పూర్తి చేయాలి. మీరు నేనే ప్రసంగం చేస్తా అంటే కుదరదు. చెప్పండి, మన దేవుడు పాతిపెట్టుబడి 3వ దినాన, అదే క్రొత్త నిబంధనకు పునాది. గమనించండి, యేసు ప్రభు వారు తిరిగి లేవకుండా ఉంటే క్రొత్త నిబంధనే లేదు. ఆయన లేచాడు కాబట్టి అందుకు అనేకమైనటువంటి ప్రవచనాలు ఉన్నాయి. కీర్తన గ్రంథంలో 16వ అధ్యాయంలో మీరు 6, 7, 8 ఈ ప్రాంతంలో యేసు ప్రభుని గురించి ఒక ప్రవచనం ఉంది. చూడండి, 16వ అధ్యాయం కీర్తనల గ్రంథం, దయచేసి చూడండి త్వరగా. 16వ అధ్యాయము 7, 8 ఆ ప్రాంతంలో నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయు అనే మాట ఉంటుంది. చూడండి, అక్కడ కనపడలేదా? చదవండి అన్న. చూడండి, ఎక్కడ పాతాళమునకు నీవు నన్ను అప్పగింపవు. అక్కడ యేసు ప్రభువుని గురించినటువంటి ప్రవచనం, పునరుత్థానం గురించి వ్రాయబడి ఉంది. ఇది మనం గమనించాలి. సరే, అదంతా అక్కడ ఉంచి యేసు ప్రభు వారు మన మధ్య ఉన్నాడని మనం నమ్మాలి. మత్తయి సువార్తలో 18వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఒక మాట ఉంది. గమనించండి, మత్తయి సువార్త భాగంలో 18వ అధ్యాయం 18th chapter 20th verse. ఎస్, ఏలయనగా 2, 3 నా నామమున ఎక్కడ కూడియుందురో. చూడండి ఎంత అద్భుతమైన మాటలండి. ఏలయనగా ఎక్కడ 2, 3, భార్య భర్త ఇద్దరే. ప్రభువా, మీరు మా ప్రార్థన ఆలకిస్తున్నందుకు మీకు వందనాలు అంటే దేవుడు వినింటాడు. ఎక్కువ మంది మనమంతా మందు కోసం చూస్తూ అంటాం. డోంట్ లుక్ ఫర్ ద క్రౌడ్. గమనించాలి, 2, 3 ఎక్కడ కూరుకుంటారు? చెట్టు కింద, అక్కడ కూర్చోండి. ప్రభువా, ఈ దినం మీరు ప్రసాదించారు, మీరు మాతో కూడా ఉన్నందుకు మీకు వందనాలయ్యా. దేవుడు వినింటాడు. ఈ విశ్వాసం మనకు ఉండాలి. వేల మందిలో, లక్షల మందిలో ప్రభు ఉంటాడనుకోవడం ఒక అపోహ మాత్రమే. గమనించండి. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలు మన మదిలో ఉంచుకొని యేసు ప్రభు వారి యొక్క సందేశాలను, మాటలను శ్రద్ధగా మనం ధ్యానం చేయాలి. యూ హ్యావ్ టు మెడిటేట్. యేసు ప్రభు వారు ఏం చెప్పారో ఆ విషయాలను మనము ఏం చేయాలా? మెడిటేట్. ఏం చేయాలా? ధ్యానం చేయాలి. చదవటం వేరు, పఠించటం వేరు, ధ్యానించటం వేరు. 3 విషయాలు గుర్తుపెట్టుకోండి.
చదువుకుంటే వెళ్ళిపోతాం. మనకు అర్థం కానీ కాకపోని చదువుకుంటే వెళ్ళిపోతాం. పఠించడం కొంచెం లోతుగా, ధ్యానించడం ఇంకా లోతుగా, చాలా విషయాలు యేసు ప్రభు వారిని స్పష్టంగా చూడగలిగేంత వరకు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. ఇక యేసు ప్రభుల వారు అనేకమైన అద్భుతాలు చేశాడు ఆయన పరిచర్యలో. కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడా? దావీదు కుమారుడా, నాకు దృష్టి దాయిచేయము, నేను ఈ పని చేస్తానని నీకు విశ్వాసం ఉందా అని ఆయన్ని అడిగాడు. అడగలేదా? ఈనాడు కొంతమంది డబ్బా కొట్టుకుంటుంటారు. స్వస్థత వరం కలిగిన దేవుడు, భక్తిపరుడు, ఆయన ఏమో చేస్తాడని. ఆయనకు ఒక్కడికే స్వస్థత వరం ఉన్నట్టు ఎవరికి లేనట్టు. దేవుని పిల్లలందరికీ వరాలు ఉంటాయి. దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది. పరిశుద్ధాత్మ దేవుడు అనేక వరాలు, అందులో ఇదొకటి. 9 వరాలు ఉన్నాయి. ఆ 9 వరాల్లో స్వస్థపరచు వరము అనేది ఒకటి భాగం, అంతేగాని స్వస్థపరచు వరం ఉన్నవాడు మాత్రమే పరిశుద్ధాత్మను కలిగి జీవిస్తున్నాడు తప్పది. నేను కరాఖండిగా చెప్పగలను. వారెంతటి వారైనా సరే దేవుడు మనుషుల్ని ఏమంటారు? గాడ్ ఈజ్ నాట్ రెస్పెక్టర్ ఆఫ్ ఎనీ పర్సన్. ఏ మనిషి కూడా లక్ష్యం చేయడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. వేషభాషలు దేవుడు చూడ్డు, హృదయం చూస్తాడు, అది మంచుకుందా లేదా అనేది. కనుక మరి యేసు ప్రభుల వారు తాను సజీవుడై శరీరీతిగా భూలోకంలో ఉన్నప్పుడు ఎన్ని అద్భుతాలు చేశాడో లెక్కకు లేవని యోహాను భక్తుడే అంటాడు. మీరు యోహాను రాసిన పత్రిక ఈ సువార్త భాగంలో చివరి అధ్యాయాలను చదివితే ఉంటాయి ఈ మాటలన్నీ. అవన్నీ చెప్పడానికి సమయం చాలదు. ఇప్పటికే సమయము దాదాపు 11:35 అయింది నా టైంలో. మీ దగ్గర కూడా అట్లా ఉంటుంది అనుకుంటా, ఎందుకంటే నేను తిరిగి చూడలే కదా, అంతే, సేమ్ టు సేమ్. మరి యేసుక్రీస్తు వారు ఆయా ప్రాంతాలు సంచరిస్తున్నప్పుడు మనం అధ్యాయంలోనికి వద్దాం. 16వ అధ్యాయంలోనికి. నేను మిమ్మల్ని ఒక మాట అడగనా? ఎందుకు మనకు 4 సువార్తలు ఉన్నాయి? ఏమయ్యా, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? 4 సువార్తలు ఎందుకున్నాయి? ఒక్క సువార్త అంటే సరిపోదా? మత్తాయి యేసు ప్రభు వారిని ఎలా వర్ణించాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? వేర్ ఇస్ ద కింగ్? యేసు ప్రభును మహారాజుగా వర్ణించాడు. గమనించండి, పుట్టుకతోనే ఆయన రాజండి యేసు ప్రభు. చాలామంది యేసు ప్రభు అంటేనే ఏమనుకుంటుంటామంటే, మనము మన దేవుడు కాదు, తెల్ల చర్మం కలిగిన వాళ్ళ దేవుడేమో, పశ్చిమ దేశాల దేవుడేమో, మనకు దేవుడని మనం అనుకోవడం లేదు. ఈ భారతదేశం అంతా ఎప్పుడు యేసు ప్రభువుని నమ్ముకుంటుందో అని నేను ప్రతి దినం ప్రార్థన చేస్తుంటాను. లెట్ మై కంట్రీ అవేక్ ఫ్రమ్ దిస్ ఐడల్ వర్షిప్. ప్రభువా, నా దేశము ఈ విగ్రహాల నుంచి సరైన దేవుడు, నిజమైన దేవుని ఎరుగునట్టు ప్రార్థన చేస్తూ ఉంటాను. నేను నా దేశం భారతదేశం నేను గర్వంగా చెప్పుకుంటాను. ఐఎమ్ ప్రౌడ్ టు బీ ఎన్ ఇండియన్. భారతీయుడైనందుకు నేను ఎంతో గర్వపడుతుంటాను. భారతీయ క్రైస్తవునైనా ఇంకా గర్వపడుతుంటాను. నేను నా సర్టిఫికెట్లోనే ఇండియన్ క్రిస్టియన్ అని, నా సర్టిఫికెట్లోనే. యేసు ప్రభు లాంటి ఆ యొక్క పరిశుద్ధమైన జీవితం నేను ఎందెందు వెతికినా ఎక్కడ నాకు కనపడలేదు. 61 సంవత్సరాల మనిషిని నేను. 44 సంవత్సరాలు ప్రభుతో కూడా నడుస్తున్న వ్యక్తిని నేను. 1980లో నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో అనంతపూర్లో ప్రభుని ఎరిగాను. ప్రభు నన్ను పట్టుకున్నాడు. ఒక మాట చెప్పాలంటే, ఎంత పెద్ద సాక్ష్యం చెప్పాలంటే అయ్యే పని కాదు. ఇప్పుడు 16 ఏటనే, when I was just 16 years old, 16 ఏటనే ప్రభు నా హృదయంలో
ఆయన అధిపతిగా ఉన్నాడు. ఆత్మీయ జీవితంలో అనేకమైన ఒడిదుడుకులు, ఇదేమి పూలబాట కాదు. ఆత్మీయ జీవితము ఎన్నో ఇబ్బందులు, నష్టాలు, నిందలు అన్నిటినీ తప్పించి రక్షించుటకు ఆ దేవదేవుడైన యేసుక్రీస్తు వారు సమర్థుడు అని నేను విశ్వసించాను. కనుకనే మీ మధ్య ఇంత ధైర్యంగా నిలబడి ఆయన గురించి మాట్లాడే అవకాశము దేవుడు మీ పెద్దల ద్వారా నాకు ఇచ్చాడు. మరి పుష్పరాజు గారు చెప్పినప్పుడు గత మాసం అంతా నేను కర్ణాటకలో ప్రభు పరిచర్యలో ఉన్నాను. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని, ఆంగ్ల ఉపాధ్యాయుని. నేను అవుకులో జిల్లా పరిషత్ హై స్కూల్లో, నా భార్య కూడా టీచరే, ఇక్కడే ఉంది ఆమె కూడా మీ వెనక, సోషల్ అసిస్టెంట్ ఆవిడ. కనుక ప్రియులారా, ఆ ప్రాంతం వెళ్ళి పరిచర్య చేసి మళ్ళీ బెంగళూరులో కూడా ఒకతను నన్ను అసలు చూడనే లేదు, ఎక్కడో మీటింగ్లో మనిషిని చూశాడు, నన్ను పిలిచాడు, సార్ మా దగ్గర వాక్యం చెప్పండి అని. బెంగళూరులో నేను 15వ తారీఖు బెంగళూరులో ప్రభు పరిచర్య చేసి వచ్చాను. ఎక్కడైనా కూడా నేను బహిరంగంగా చెప్తున్నాను, ఒక పైసా ఎవరి దగ్గర తీసుకొని, నేను ఇంగ్లీష్లో పని తిరుగుతూ ఉంటాను, వాళ్ళ దగ్గర కూడా 10 పైసలు మేమే ఇస్తాం వాళ్ళకు డబ్బులు. పరిచర్య చేస్తున్నారు కాబట్టి ఎన్నో లక్షలు పెట్టుకొని మన భారతదేశం వస్తుంటే మనం ఎందుకు వాళ్ళకి సాయం చేయకూడదు? నా ప్రజలకు వాళ్ళు చెప్తున్నప్పుడు నేను ఎందుకు వాళ్ళకి సాయం చేయ? ఇదే మా యొక్క మోటో. మా భార్య నేను ఆలోచన చేస్తాం, వాళ్ళు ఎప్పుడు వచ్చినా 10,000కు తక్కువ లేకుండా వాళ్ళకి కానుకిస్తాం. మేము గొప్ప చెప్పుకోవడం కాదు, ఆశ్చర్యపోతారు వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళకు డ్రెస్సులు తీస్తాను నేను, ఎందుకంటే మన మీద ఉన్నటువంటి దురభిప్రాయం ఇండియన్స్ అంటే ఇట్లా పెట్టడం కాదు, మేము కూడా ఇట్లా ఇస్తాము అని చెప్పడానికి సాదృశ్యంగా చెప్తున్నా నేను. వాళ్ళు అనుకుంటే అంటే ఇండియన్స్ సార్ లైక్ బెగ్గర్స్. మనం బెగ్గర్స్ కాదు, దేవుడు మనల్ని కూడా ఉన్నతంగా పెట్టాడు, మనం ఇద్దాం. ఇది గుర్తుపెట్టుకోండి ప్రియమైన వారలారా. మరి యేసు ప్రభుల వారు ఇన్ని అద్భుతాలు చేసినాడు. ఆయన తన శిష్యుల మనసులో ఏముందో తెలుసుకోవాలనుకున్నాడు. వీళ్ళు ఇన్ని సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు తిరిగారు? యేసు ప్రభుతో వాళ్ళు ఎన్ని సంవత్సరాలు తిరిగారు? ఎన్ని సంవత్సరాలండి? 3.5. కేవలం 3.5 సంవత్సరములో యేసుక్రీస్తు వారు అద్భుతమైన సేవ చేశాడు. చనిపోయిన వాళ్ళను తిరిగి లేపాడా? 4 రోజులు కుళ్ళిపోయి సమాధిలో ఉన్నటువంటి ఆయన్ను పేరు పెట్టి పిలిచాడు, లాజరు బయటికి రా. అంతే, ప్రేత వస్త్రములతో బయటకు వచ్చాడు. కట్లు విప్పండి. కట్లు విప్పిన తర్వాత ఆయన చూడ్డానికి జనాలు వచ్చారు. మరి యేసు ప్రభు వారు ఆయన పేరు ఉచ్చరిస్తే నేడు కూడా అద్భుతాలు జరుగుతున్నాయి. అది విశ్వాసం మీద ఆధారపడతాయి, అది వేరే విషయం. సరే, యేసు ప్రభుల వారు మీరు ఇక్కడ చూడండి, కైసరియా ఆ ఫిలిప్పు అనే ప్రాంతంలో వచ్చాడు. ఫిలిప్ అనేది క్రిస్టియన్ నేమ్ కాదు, ఫిలిప్. ఈ ఫిలిప్ ఎవరు అనుకున్నారు? అలెగ్జాండర్ వాళ్ళ నాన్న, అలెగ్జాండర్ ద గ్రేట్, గ్రీకు దేశపు రాజు. వాళ్ళ నాన్నే ఫిలిప్పు. చరిత్ర చెప్తుంది, నేను కాదు. బైబిల్ చదివేటప్పుడు బాగా పఠించి దానికి అనుగుణమైన చరిత్రాత్మక విషయాలు ఏమైనా ఉన్నాయా జోడించుకొని చూడాలి. గుడ్డిగా ఏది నమ్మకూడదు. మేము 1వ తారీఖు ఇక్కడికి వచ్చాం, రాత్రి 7:30కు. 2వ తారీఖు మా ఇంట్లో కూడిక ఉండింది. ఆ ఫారినర్కు మన సోదరులు కూడా కొంతమంది వచ్చారు, ఇసాకయ్య గారు, ఇంకా 2 సోదరులు. ఇక 3వ తారీఖు అంతే, 6 గంటలకే నాకు ఫోన్ వచ్చింది. 3వ తారీఖు 6 గంటలకే ఫోన్ వచ్చింది. శంకర్ శర్మ అని నాకు బాగా కావలసినటువంటి అబ్బాయి అవుకులో ఉన్నాడు. నాకు ఫోన్ చేసి, సార్ నేను చచ్చిపోతుండా అన్నాడు. నేను తిరిగి మాట్లాడలేవే, స్విచ్ ఆఫ్ చేశాడు. ఏంటి, నాకు బాగా కావలసిన వ్యక్తి,
ఆ పిల్లని ఎత్తుకొని దించిన నేను ప్రైవేట్ స్కూల్లో పనిచేసేటప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరే ఉండింది, అగ్రహారంలో, అవుకులో. నేను చనిపోతున్నా, ఏమైంది అబ్బాయికి, భార్య ఉంది, ఏంటి ఆలోచన చేసి మా అన్న కొడుకు ఫోన్ చేశాను నేను, ఇట్లా శర్మ చనిపోతున్నాట, వెతుకుపోనైనా ఎక్కడన్నా చెరువు దగ్గర కట్టలమ్మడి తిరుగుతున్నాడేమో అని. ఇంకా మా కుర్రోడు పోయి అక్కడక్కడ చూసి దొరకలేదు. మళ్ళీ నాకు సాయంత్రంగా మళ్ళీ ఫోన్ చేశాడు, సార్ ఒకసారి నాకు ప్రార్థన చెయ్యి అని. శంకర శర్మ అబ్బాయి. ఆ అబ్బాయి నన్ను ఒక ప్రశ్న అడిగాడు, నేను యేసుప్రభుని అనుకుంటే నేను బతికెట్లా సార్, నేను బతికేది ఇప్పుడంటే పూజలు చేస్తాను, వాళ్ళు ఇచ్చే డబ్బులతో బతుకుతాను, నేను యేసుప్రభుని నమ్ముకుంటే నన్ను ఎవరు బతికిస్తారు, నువ్వు వచ్చి మా ఇంట్లో ఉండు అన్నా నేను. నీవు నీ భార్య వచ్చి మా ఇంట్లో ఉండండి, మేము మిమ్మల్ని పోషిస్తామని చెప్పా. ఎంతగా సంతోషపడ్డాడు అబ్బాయి. ఆ మాట చాలు సార్ నాకు. కాబట్టి మన జీవితమే ఒక సందేశం. మరి ఆ అబ్బాయి నాకు ఫోన్ చేసి చచ్చిపోతున్నా అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మాట చాలు. అంటే మేము యేసు ప్రభు ప్రేమను చూపిస్తాం, చెప్పము. మా జీవితాలే అందుకు నిదర్శనం. అవుకులో మీరు ఎవరినైనా అడగండి, మీరు ఏ కులస్తులైనా అవుకులో మీరు బస్ స్టాండ్లో దిగి ఐజెక్ సార్ అంటే ఇంటికి తీసుకొస్తారు. ఇవన్నీ గొప్ప చెప్పుకోవడం కాదు, మా జీవితమే మా సందేశం. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. మనం ఇలా చెప్పగలిగి ఉండాలి. ఈ సువార్తలో యేసుక్రీస్తు వారిని ఏం చూపించాడినా, మహారాజు. ఎక్కడి నుంచో వచ్చారు. ఎవరండి? జ్ఞానులు, గొర్రెలు, కాపర్లు వచ్చారా యేసుప్రభును బాలుని చూడడానికి. మార్కు యేసుప్రభు వారిని ఎందుకు ఏమని వర్ణించాడు? పని కలిగిన వారు. మార్కు సువార్తలో యేసుప్రభును వెంటనే 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 అనే మాట మనకు కనపడుతుంది. చూడండి, చదవండి. 16 అధ్యాయాలే. మరి ఈ మార్కు గురించి చెప్పాలంటే చాలా ఉంది. లూక్ యేసుప్రభుని ఒక మనుష్యుడిగా, ఇదిగో ఈ మనుష్యుడు అంటాడు. ఎవరు? పిలాతు. బయటకు తీసుకుని వచ్చి ముళ్ళ కిరీటం, కింది వరకు జీరాడి వంటి ఒక పెద్ద వస్త్రం, దెబ్బలు తిని ఎక్కడ చూసినా రక్తం, బయటకు తీసుకొచ్చాడు. ఇదిగో ఈ మనుష్యుడు. చూడండి, మనలాంటి శరీరమే ధరించాడు ప్రభు. అనేక ఇతిబాధలు అనుభవించాడు ప్రభు. కన్నీరు కార్చాడు ప్రభు. మనకు ఎంతో ఇష్టమైన వారు చనిపోయినప్పుడు కన్నీళ్ళు కారుస్తాం మనం. యేసు ప్రభు వారు మార్తా మరియలను చూసినప్పుడు కూడా ఆ సమాధి దగ్గరికి వెళ్ళేటప్పుడు యేసు కన్నీళ్లు విడిచెను అనే మాట మనకు కనబడుతుంది. చూసారా? కళ్ళల్లో నుంచి నీళ్ళు. మనం ప్రేమించేవారు, మనకు ఆప్తులైన వారు మన నుంచి దూరం అయితే అవి చెప్పకుండానే దిగుతాయి కళ్ళల్లో నుంచి. కన్నీళ్ళు కల్తీ లేనివి. యేసుప్రభు వారు ఆకలిగా ఉన్నాడు. ఆకలి కొని ఆ పళ్ళు తిందాం అనుకున్నాడు. ఏం పళ్ళు? అక్కడికి వెళ్ళాడు, చెట్టు దగ్గరికి. వెళ్ళేదా? దొరికేయా? వెంటనే ఆ చెట్టు ఏం చేశాడు? ఆయన శపించాడు. ఇలాంటివి ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన. కానీ పరిసయ్యులు, శాస్త్రులు ఆయన మీద అనేకమైన నిందారోపణలు చేశారు. అన్నీ భరించాడు ఆయన. అందుకే హెబ్రీ గ్రంథకర్త ఒక మాట అంటాడు, ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో, 7వ వచనం, 2వ అధ్యాయం అనుకుంటాను, హెబ్రీ రాష్ట్ర పత్రిక 7వ వచనంలో ఈ మాట, 2వ అధ్యాయం 7వ వచనంలో అనుకుంటాను, ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ అనే మాట కనబడుతుంది. చూసారా? హెబ్రీ రాష్ట్ర పత్రికలో ఉంది ఈ వచనం. ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ. ఎవరు ఆయన పెద్దగా అభిమానించలేదు, అందరూ ద్వేషించారు. పరిశుద్ధుడైన ప్రభువుని
కొరడా దెబ్బలతో కొట్టారు. చూడండి, ఆయన ఏ తప్పు చేయలేదు. అంత కనికరం గల దేవుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. ఎక్కడికి? కైసరియా ప్రాంతానికి వచ్చి తన శిష్యులను అడుగుతా ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడు చూడండి. ఆయన ప్రశ్న వేశాడు. ఏమేశాడు? ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? 10వ అధ్యాయం 13వ వచనంలో ఉంది చూడండి. కొంచెం చదవండి అయ్యా. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 13వ వచనంలో, యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతానికి వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు ఆయన శిష్యులను అడిగాడు. చూడండి, రాజు ఇక్కడ మనుష్య కుమారుడు ఎవరు అని ఆయన శిష్యులను అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం ఇచ్చారు. ఒకరేమో మీరు బాప్టిసం ఇచ్చి యోహానేమో అన్నారు కదండి. చదవండి. వారు బాప్టిసం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియా అని. చూడండి, 3 పేర్లు ప్రస్తావించారు ఇక్కడ. బాప్టిసం ఇచ్చి యోహాను, రెండవది ఏలియా, ఇర్మియా. గొప్పవారు వీళ్ళు దేవుని గ్రంథములో. అయితే యేసుప్రభు ఏమన్నారు? వాళ్ళే అనుకుంటున్నారు, మరి మీరేమనుకుంటున్నారు అన్నాడు కదా. చదవండి బ్రదర్ అక్కడ. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని మీరనుకొనుచున్నారు? నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నా. కల్లూరులో ఉన్నటువంటి దేవుని యొక్క సంఘం మిమ్మల్ని నేను అడుగుతున్నాను, యేసు ప్రభువుని గురించి మీరేమనుకుంటున్నారు? వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్? ఏమనుకుంటున్నారు? ఏమ్మా, ఆదివారం ఒక్కటి ఇక్కడికి ఆరాధనకు వస్తే సరిపోతుందిలే అనుకుంటున్నారా? సోమవారం నుంచి శనివారం దాకా మన ఇష్టానుసారంగా బతికే సరిపోతుంది అనుకుంటున్నారా? అలా కాదు. సోమవారం నుంచి శనివారం దాకా ఆదివారం ఇక్కడికి వస్తాం. మరి మిగతా రోజులు మన ఇంట్లోనే బూరలు ఊగాలి. మన ఇంట్లో బూరలు బయట వినపడాలా? వినపడుతున్నాయా? మన ఇంట్లో ప్రార్థన ఉందా? స్తుతి పాటలు ఉన్నాయా? బయట వాళ్ళు వింటున్నారా? స్తుతి పాటలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? ఆలోచన చేయండి. సర్వకృపానిధియగు దేవుడు బూరలు ఊదాల, మీరు జనాలు వినాలది. తద్వారా దేవుని నామం ఘనపరచబడుతుంది. ప్రేమైన వాళ్ళారా, ఆలోచించేయండి. యేసు ప్రభు తన శిష్యులు తనతో పాటే ఉన్నారు. వాళ్ళు ఆయన చేసే కార్యాలన్నీ చూస్తూ ఉన్నారు. ఆయన కూడా చిన్న అనుమానం వచ్చింది. అసలు వీళ్ళు ఏమనుకుంటారు నన్ను గురించి? ఇలా ఒక్కొక్కరు గురించి. పేతురు అయితే ఒకటే మాట చెప్పాడు. ఏం మాట చెప్పాడు పేతురు? పేతురు అయితే అక్కడ వ్రాయబడింది, నీవు సజీవుడైన సైమన్ పీటర్ ఆన్సర్, యు ఆర్ ద క్రైస్ట్, ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. కొంతమంది వాదిస్తూ ఉంటారు. ఈనాడు ఈ సెల్ ఫోన్లో రకరకాలుగా బైబిల్ గురించి విమర్శించేవాళ్ళు, యేసు ప్రభుని గురించి విమర్శించేవాళ్ళు, క్రైస్తవుల గురించి విమర్శించేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకు తెలియకనే. చూడండి ఎంత చక్కగా ప్రభువారు అడిగారు. పేతురు సమాధానం ఇచ్చాడు. పేతురుకు తెలుసు ఆయన సామాన్యుడు కాదు అని. మనుష్య రూపములో ఉన్నటువంటి దేవుడే. అందుకే కొలస్సీయుల రాసిన పత్రికలో పౌలు అంటాడు, 2వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది. మీరు చూడండి, 2వ అధ్యాయం 9వ వచనంలో దయచేసి చదవండి.
మీరు చదవండి. చూడండి, ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత. దేవుడు ఎలా ఉంటాడంటే యేసుప్రభు లాగా ఉంటాడు. ఒక మాట చెప్పాలంటే ఆయనకే భార్యలు 2-3 లేరు. పరమ పవిత్రుడు ఆయన. చాలా అపార్థం చేసుకుంటున్నారు ఈ ప్రభు అయిన యేసు ప్రభు వారి గురించి. ఆయన రక్తము ప్రతి పాపము నుండి, ప్రతి మనిషిని యొక్క పాపము అది ఎటువంటిదైనా క్షమించేటువంటి గుణం, పవిత్రపరిచేటువంటి గుణం ఆ రక్తానికి ఉందని మర్చిపోతున్నారు. యోహాను అంటాడు, యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం అక్కడ రాయబడింది, యేసు రక్తము ప్రతి పాపము నుండి, ఎటువంటి పాపమైనా సరే, అది ఎటువంటి పాపమైనా సరే, ప్రతి పాపము నుండి మనలను కడిగి, చూడండి, పవిత్ర పరుచును. చదవండి అయ్యా. దేర్ ఇస్ ఎ పవర్. దేవుని యొక్క వాక్యానికి శక్తి ఉంది. దేవుని యొక్క వాక్యం మాట్లాడే వ్యక్తి శక్తితో మాట్లాడాలి. మనం 4 గోడలతో మాట్లాడలేదు, ప్రజలతో మాట్లాడుతున్నాం. ఇది అర్థం చేసుకోండి. యేసు రక్తము ప్రతి పాపము నుండి ఏం చేస్తుంది? కడిగి పవిత్రపరిచి మనల్ని పరిశుద్ధులుగా దేవుని సన్నిధిలో నిలబడి పెట్టుద్ది. అంత శక్తి ఉంది. ఈనాడు కూడా ఎంత పాపినైనాను, ఎంత పాపినైనా యేసు రక్షించును అనేటువంటి నినాదం తీసుకొని వెళ్ళాలి. సువార్త ప్రకటించేటప్పుడు కూడా దేవుని యొక్క ప్రేమను మనము వివరించాలి. సువార్తను ప్రకటించేటప్పుడు మిగతా పని ఆయన చూసుకుంటాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు చూసుకుంటాడు. మన పని ఏంటి? చెప్పడమే. కనుక ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు వారు సజీవమైన దేవుని కుమారుడు. కొందరు ప్రశ్న, దేవునికి పిల్లలు ఉంటారా? దేవునికి భార్యలు ఉంటారా? మీరు లూకా సువార్తలో యేసుక్రీస్తు వారి యొక్క ఈ జన్మ వృత్తాంతము రాయించారు లూకా గారు. మీరు చదవండి. అక్కడ లూకా సువార్తలో ఉంది చూడండి. అక్కడ మొత్తం 3వ అధ్యాయంలో చివరి వచనం, అది 38వ వచనం దగ్గర చదవండి. లూకా సువార్త భాగంలో 3వ అధ్యాయము 38వ వచనం దయచేసి చదవండి. ఆదాము ఎవరి కుమారుడు? ఇది అందరూ మర్చిపోతున్నారు. ఆదాము దేవుని కుమారుడు అయ్యుండెను. మనం ఆయన పిల్లలమే, మనమందరూ దేవుని పిల్లలమే. ఈ విశ్వాసం అందరిలో లేదు. వీఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ ది లార్డ్. ఈ మాట ఎక్కడుంది తెలుసా? కొత్త నిబంధన గ్రంథంలో యోహాను సువార్తలో 1వ అధ్యాయము 12వ వచనంలో వ్రాయబడి ఉంది. చూడండి త్వరగా గమనించండి. తన్ను ఎందరైతే అంగీకరించెదరో వారికందరికీ, చూడండి, తన నామమందు విశ్వాసం ఉంచు వారందరికీ. ఎంత గొప్ప మాట అండి. మనం దేవుని పిల్లలం అగుటకు ఆయన ఏమిచ్చాడు? అధికారం. పరిపాలనా విభాగంలో మనం చూస్తూ ఉంటాం. ఒక స్టేట్ ముఖ్యమంత్రి అనేటువంటి ఆయన తరపున మంత్రులు అనేటువంటి వారు, ఆయన తరపున సహచరులు అనేటువంటి వారు, ప్రభుత్వ ఉద్యోగులు, అన్ని రకాల వాళ్ళు ఉండి ఈ రాష్ట్రానికి సంబంధించిన పనులన్నీ జరిగిస్తుంటారు. ప్రజలను ఆకట్టుకోవడానికి సంక్షేమ పథకాలు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ కూడాను
అధికారం కలిగిన వ్యక్తి వస్తున్నప్పుడు ఆ దర్పణం వేరే ఉంటుంది. ఒక మామూలు శాసనసభ్యునికి ఉండేటువంటి దర్పణం వేరు, ఒక మంత్రివర్యులకు ఉండేటువంటి ఆ దర్పణం వేరు, అలాగే ముఖ్యమంత్రికి ఉండేటువంటి దర్పణం. ఇవన్నీ రాజ్యాంగం కల్పించింది, వాళ్ళకేం రాలేదు స్వతహా. గమనించండి. ఏమంటే మనకి ఇవన్నీ తెలియవు కాబట్టి అలా ఉంటాం. సరే, కాబట్టి ఇప్పుడు మనం ఏమనుకోవాలి? అందరు ఏమనుకోవాలి? నేను దేవుని బిడ్డను. నీవు దేవుని బిడ్డవైతే ఈ భూలోకములోను పరలోకములోను ఏవైతే యేసు ప్రభువు దాచిపెట్టారో అవన్నీ మనవే. ఏమ్మా, మన ఆస్తి మన పిల్లలకి చెందదా? చెందుతుందే లేదా? వేరే వాళ్ళకి ఇస్తామా? అందుకే పౌలు ఏమన్నాడు తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, మన కొరకు తన సొంత కుమారుణ్ణి ఇవ్వటానికి వెనక తీయని దేవుడు ఆయనతో పాటు సమస్తము మనకు ఎందుకు అనుగ్రహింపడు అని క్వశ్చన్ మార్క్ ఉంది. మీరు చదవండి. అక్కడ 28 ఆ ప్రాంతంలో, 29, 30 ఆ ప్రాంతంలో ఉంది. 8వ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రికలో ఆయనతో పాటు, యేసు ప్రభుతో పాటు దేవుడు మనకు సమస్తమును ఆయన అనుగ్రహిస్తాడు. మనం దేవుని పిల్లలం. దిగులు పడద్దండి. కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, రోగాలు వస్తాయి. అయితే దేవుడు వాగ్దానం చేశాడు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేను. యెహోవా రాఫా అని పేరు ఆయనకు. మన విశ్వాసం ద్వారా మనకు అన్వయించుకోవాలి. నా విశ్వాస జీవితంలో ఎన్నో చూశాను కూడా నేను. యేసు ప్రభు వారి శక్తి, ఆ పేరు వింటేనే దయ్యాలు గడగడగడగలు ఆడిపోతాయి. మీరు కూడా చూసింటారు, ఈ అనుభవం మీకు కూడా ఉంటుంది. నేనేదో గొప్ప భక్తుని, నేను కూడా సామాన్యమైనటువంటి వ్యక్తిని, ఘోర పాపిని. నా జీవితాన్ని మార్చాడు ప్రభు. కనుక ప్రియమైన వారలారా, ఈ దినం యేసు ప్రభువు వాళ్ళ గురించి మీరేమనుకుంటున్నారు? అందరి దేవుళ్ళలో ఆయన ఒక దేవుడా? ఆయన లేడా? ఉన్నాడా? యేసు ప్రభువు వారు తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ అతి సమీపముగా ఉంటాడు. ఇది మనం గమనించాలి. పిల్లలనైనా పెద్దలనైనా దేవుడు ప్రేమిస్తున్నాడు. సో ఇదే ప్రశ్న ఈ అక్టోబర్ నెల మొదటి వారం ఆదివారం మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రభువైన యేసు ప్రభువుల గురించి మీరేమనుకుంటున్నారు? మీ మనసులో, మీ హృదయంలో ఏమనుకుంటున్నారు? ఆయనకి ఏం చేత కదా? నేను ఒకటి చేస్తాను. నా జీవితంలో నాకు ఏదైనా అనారోగ్యం వచ్చిందో అనుకో, ఒకటే చేస్తాను. ప్రభువా, ఈ జ్వరం వచ్చినందుకు నీకు వందనాలు అయ్యా అంటాను. తర్వాత నాకు జ్వరమే ఉండదు. ఇవి నా అనుభవపూర్వకంగా చెప్తాను నేను. ఆయన చిత్తం లేకుండా మనకేంది వచ్చేది? ఏమీ రాదు. మరణమైనా అది ఆయన చిత్తమే. మరణం అంటే ప్రభుతో కలిసి ఉండటమే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నా మట్టుకైతే అలా ఉండాలి మన మోటో. ఈ శరీరంలో ఉన్నంతకాలం ఏదో ఒకటి మనల్ని ఇబ్బంది పెడుతుంటుంది. ఈ జబ్బు పోయింది అనుకుంటే ఇంకొకటి ఏదో ఒకటి వచ్చింటుంది. అయితే నమ్మదగిన దేవుడు ఆయన వాగ్దానం ఏం చేసేది తెలుసా? నిన్ను విడువను, ఎడబాయను. నీకేముండాలి? నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము అన్నాడు. నిబ్బరము, ధైర్యం. ఇవి కోల్పోతే మనకు అన్ని అనారోగ్య పరిస్థితులు వస్తాయి. కనుక ప్రియులారా, ఆలోచించేయండి. మనం అందరం ఏమని, యేసు ప్రభు నా దేవుడు, ఆయన నాకు అధికారం ఇచ్చాడు అనేటువంటి విషయాలు దేవుని పిల్లలంగా మనం ఆలోచించేయాలి. అంతేగాని దిగులు పడకూడదు. ఈ విశ్వాస జీవితంలో నిర్ణయం తీసుకుందామా?
ఈ రోజు నుంచి నా ప్రభువు నన్ను ఎల్లవేళలా కాపాడుతారనే నమ్మకం మన హృదయంలో మనము కలిగి ఉండాలి. ప్రతి చిన్నదానికి కుటుంబంలో గొడవలు వస్తాయి, నేను రావని చెప్పను, సర్దుకొని పోయే గుణం ఉండాల. కోపపడుడు కానీ ఏమనింది, పాపం చేయకుడు. మీ కోపం ఎన్నాళ్ళు ఉండాలి? ఎన్నాళ్ళు ఉండాలి? నెలలు ఉండాలని పెట్టాడా? ఎన్నాళ్ళు ఉండాలి? సూర్యుడు అస్తమించులోపు మీ కోపము మాయమైపోవాలా. అట్టే పెట్టుకుంటే అదే పగ అవుతుంది. కొట్లాట్లు, తగులాట్లు, ఎడమొహం పెడమొహం, రాత్రి కూడా ఎవరు మాట్లాడుకోరు. ఇంకా పిల్లలు సంతోషంగా ఉంటారా? మన కుటుంబాల్లో ఎక్కడ ఉంటారు? మీరు మూతులు మూసుకుంటే పిల్లలు ఎక్కడ సంతోషం ఉంటుంది? మన పిల్లలు సంతోషంగా ఉండాలంటే మనం సంతోషంగా ఉండాలి. ఇవే రహస్యాలు. ఆనందదాయకమైనటువంటి కుటుంబం యేసు ప్రభువారు ఉండేటువంటి కుటుంబం. కనుక నా స్నేహితులారా, మీరందరూ నాకు ఆత్మీయ బంధువులే. నేను మీ కుటుంబంలో మీ తల్లికి తండ్రికి పుట్టకపోవచ్చు. యేసు క్రీస్తు వారితో మనమందము యేసు ప్రభు యొక్క కుటుంబంలో సభ్యులం. వీఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద జీసస్ ఫ్యామిలీ. మన గురి, మన విశ్వాసం అంతా ఒకటే. ఏంటిది? పరలోకంలో ఉండాలని. అదే ఆయన చేసేది. మనం మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయిన వారైనప్పుడు దేవుడు మనల్ని పైకి లేపాడు, తనతో పాటు కూర్చొని పెట్టుకున్నాడు. మన ఆలోచన విధానం మారాలి, ప్రభులాగా ఆలోచించేయాలి. కనుక ఇదే నేను మిమ్మల్ని అడిగేది. ఈ మత్తయి సువార్తలో ప్రభువారు తన శిష్యులను అడిగితే ఆ శిష్యులు పేతురు గారు చెప్పారు, మీరు సజీవమైన దేవుని కుమారుడు. నీవు కూడా అనుకోవాలి, నేను సజీవమైన దేవుని బిడ్డను అని అనుకోవాలి. మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, వ్యాధులు, లేములు అన్నీ వస్తాయి. వాటన్నిటి నుంచి యెహోవా నా కాపరి అనుకోవాలి. అదే మనం అనుకోవాలి. నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల అయినా ఏం చేస్తాడు? శాంతికరమైనటువంటి జలంలో ఇద్దా నడిపిస్తాడు. మనకు నెమ్మది, శాంతి. ఇంటి నిండా కోట్లు పెట్టుకొని మనశ్శాంతి లేకపోతే ఏం లాభం అమ్మా? ఆలోచించేయండి. అందుకే ప్రభు అన్నాడు, నా శాంతిని, నా సమాధానాన్ని మీకు ఇస్తున్నా అన్నాడు. నేను చెప్పుకుంటూ పోతే మిమ్మల్ని ఇట్లే సాయంత్రం వరకు కూర్చోబెడతా. నేనేమి రాసుకోలే ఈ ప్రసంగాలు. ఇది నా బైబిల్, నేను రోజు చదివే బైబిల్. నేను ఇంగ్లీష్లోనే చదువుతాను. అది దేవుడిచ్చిన వరం నాకు. కొందరు అనుకుంటారు ఇంగ్లీష్ బైబిల్ చదివి తెలుగు చెప్తున్నాడు ఈయన అని కూడా అడిగారు చాలామంది నన్ను. ఎట్లా చెప్తావు తెలుగులోని? మీరంతా వింటున్నారు కదా. ఇంగ్లీష్ బైబిలే నా దగ్గర ఉండేది. వస్తుంటా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మాటలు ఇస్తా అంటాడు. మనలో ఉంటాడు, అందరిలో ఉంటాడు ఆయన. కొందరిలో కాదు, ప్రతి ఒక్కరిలో, మీలో, నాలో, మనందరిలో. కనుక ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు. భూలోకం మీదను పరలోకం మీదను ఏమన్నాడైనా? నాకు సర్వాధికారం ఇవ్వబడింది. అన్నీ ఇంకా మన పాదముల కిందనే ఉండేది. సైతానుడు, వాని శక్తులు అన్నీ కూడా. దేనికి మనం భయపడాల్సిన పని లేదు. ఆ విశ్వాసం మనలో పెంపార చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ప్రియమైన వారులారా, ఈ మధ్యాహ్నం వేళ యేసు ప్రభు వారు కూడా మిమ్మల్ని అడుగుతున్నారు, నీవు నన్ను గురించి ఏమనుకుంటున్నావు? సర్వమును ఆయన సృజించాను అని ఉంది యోహాను సువార్త 1వ అధ్యాయం. సర్వమును. ఆ సూర్యుని సృజించింది ఆయనే కాదా? చంద్రుని సృజించింది ఆయనే, నక్షత్రాలు సృజించింది ఆయనే. అక్కడ అంటాడు కీర్తనాకారుడు 8వ అధ్యాయంలో,
నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. మీరు గమనించారా? నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. మనుష్యుణ్ణి జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ప్రతి క్షణం నిన్ను నన్ను గురించి ఆయన ఆలోచన చేస్తుంటాడు. మనం దేవుని పిల్లలమైతే దేవుడు మనకు సమస్తము అనుగ్రహిస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. శాంతి సమాధానం మన సొంతం. మా స్కూల్లో నన్ను ఎప్పుడు అడుగుతుంటారు, సార్ మీరు ఎప్పుడు నవ్వుతుంటారే, ఏ ఇబ్బందులు బాధలు నీకేమి లేవా అంటారు మా కాలీగ్స్. ఎప్పుడు చూసినా నవ్వుతుంటావే, నీ ముఖంలో విచారం అనేది కనపడదే మాకు. మీలాంటిది మాకు యేసుప్రభు నమ్ముకోండి అని చెప్తాను నేను. ఒక్కటే మాట, మీరు నాలాంటివి అన్నీ కావాలంటే యేసుప్రభుని నమ్ముకోండి, ఇంక వేరేది ఏమీ లేదు. కనుక నా ప్రియమైన బంధువులారా, ఆత్మ బంధువులారా, అన్నగారికి ఆ ఇంగ్లీష్ అయినా ఒక మాట చెప్పాడు. ఇసాక అన్నగారు ఇంక ఇద్దరు పిల్లలు వచ్చారు. నా చర్మము తెల్లగా ఉంది, ఐజక్ సార్ చర్మము నల్లగా ఉంది, కానీ మేము ఇద్దరు ఒకటి అన్నాడు. ఏమి ఇసాకయ్య అన్నాడా లేదా? చూసారా? ఇటు ఇటు పెట్టి నా చర్మం చూడండి తెల్లగా ఉంది, ఐజక్ చర్మం చూడండి నల్లగా ఉంది. ఇది కాదు ముఖ్యం. మనలో ఉన్నటువంటి వారు, మీకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అక్కడ యోహాను రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో మొదటి 1, 2, 3 వచనాలు చూడండి. ప్రియమైన వారులారా అంటే ప్రియులారా అనే మాట ఉంటుంది అక్కడ. మనం ఏమవుదుమో ఇక మనకు తెలియదు అనే మాట ఉంటుంది చూడండి దయచేసి. గట్టి చదవండి. ఇప్పుడు మనము చూడండి, దేవుని పిల్లలు అంటే ఎంత అధికారంతో కూడుకున్నదో. మనము దేవుని పిల్లలము, ఇక మనం ఏమవుతుందో తెలియదు. కానీ యేసు ప్రభుల వారు ప్రత్యక్షమైనప్పుడు, ఎంత మంచి మాట అండి, ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము. యేసు ప్రభువుని చూస్తే ఏంటండి జీవితం తన్మయమైపోతుంది. ఇవి నేను ఆవేశంతో చెప్పేటువంటి మాటలు కాదు. ఇది చూడండి ఎంత చక్కగా రాయబడినాయో మాటలు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము కనుక నీలో యేసయ్యే నాలో యేసయ్యే. ఇంకెక్కడండి మనలో వ్యత్యాసము? ఈ జ్ఞానం అందరికీ లేదు. యేసు ప్రభువుని నమ్ముకున్న వారిలో ఇదే ఉండాలి. నీ కులమేంది, నా కులమేంది పక్కన పెట్టయ్యా. కులాన్ని బట్టి ప్రభువారు మర్యాద ఇవ్వరు. నీవు నేను అందరు పాపులే. నేను ఎవరుకొని చెప్పేది ఇదే, నువ్వు పాపివి. పాపులు రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు నమ్ముకుంటే నీకు పరలోకం, లేకపోతే లేదు. అంతే, కరాఖండిగా. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి మనం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ప్రత్యక్షమైపోయే రోజుల్లో మనం ఉన్నాం. అట్లా కన్నురెప్ప పాటులో మనం మార్పు పొందుతామని కదా. రెప్ప పాటులో ఒక రెప్ప ఎంత టైం పడుతుంది కన్నురెప్ప కొట్టుకోవడానికి? కన్నురెప్ప ఎంత టైం పడుతుంది? గంట పడుతుందే కన్నురెప్ప? 1 నిమిషానికి 60 సార్లు కొట్టుకుంటుందంట కన్నురెప్ప. మనకు తెలియకుండానే అది కొట్టుకుంటా ఉంటుంది. రెప్ప పాటులో. ఆశ్చర్యం అండి, ఈ శరీరం ఉండదు మనకు. అది అనుకుంటేనే ఆత్మీయ జీవితంలో మనస్సు అన్నీ కూడా తన్మయమైపోయి ప్రభులో లీనమైపోతాం మనం. ఆనందం చెప్పనలవి కానిది. అందుకే ఆడు రాస్తాడు భక్తుడు, చెప్పనలవి కాని మహిమాయుక్తమైన సంతోషం. అక్కడ ఒక పాట పూర్వకాలం ఉంది,
ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం. ప్రియమైన వారలారా, దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడని నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం, నమ్మకం. మీరు ఆయన గురించి ఏమనుకుంటున్నారు? వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్? ఏమ్మా, తక్కువ కులస్తులు దేవుడు అనుకుంటున్నారా? కాదు. సర్వాధికారి అయిన, మృత్యుంజయుడు అయిన, మృతిని గెలిచిన వారు, మృతులనెల్లా లేపేటువంటి వారు. అధైర్యపడవద్దు. నేను ఇచ్చే ఒకటి భరోసా ఒకటే, అధైర్యపడవద్దండి, ధైర్యంగా ఉండండి. మన దేవుడు మనకు తోడై ఉంటాడు ఎల్లవేళలా. ఎంతవరకు? కీర్తన 48:14 ఉంది. కీర్తనల గ్రంథం 48వ అధ్యాయము 14 ముగిస్తాను. అయిపోయింది, చదవండి. అక్కడ ఏం రాయబడిందన్న? తీసిన వారు త్వరగా తీయాలి. చెప్పండి, చదవండి. ఈ దేవుడు సదాకాలము. ఏంటండి నా చెల్లి, అక్క, అమ్మ, అయ్య, అన్న ఆలోచించేయండి. ఈ దేవుడు, మనము ఆరాధించే దేవుడు సదాకాలము, సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మనకు దేవుడై ఉన్నాడు. ఇంక కింద ఒక మాట ఉంది, మరణము వరకు. ఏంటండి? మరణము వరకు ఆయన మనల్ని నడిపించును, మనలను నడిపించును. వృద్ధాప్యంలో ఉన్నవారు ధైర్యంగా ఉండండి. ఏం పెద్ద ఆయన ధైర్యం. శరీరమే బలహీనం, ఆత్మ బలంగా ఉండాలి. ఆత్మ బలంగా ఉంటే మనం ఎంత దూరం అయినా, ఎంత మాటలైనా మాట్లాడచ్చు. శరీరం ముడతలు పడుతుంది, చుట్టంతా తెల్లగైపోతుంది అని మనం ఉంటే ఇంతే సంగతులు. బలము దయచేవారు వారే. మనం కృంగిన వేళ, నేను ఒక ఇంగ్లీష్ పాట పాడతాను, ఏమనుకోవద్దండి. ఏమన్నదంటే, day by day I walk a little closer to my Lord. Day by day, day by day, where He leads me I will follow, where He sends me I will go, I will go. Day by day, I walk a little closer to my Lord. Day by day, day by day. When my days are dark and weary, just can't help myself, He gives me strength to take one more step. When my days are dark and weary, just can't help myself, He gives me strength to take one more step. నా జీవితం అంతా అనగారిపోతే నన్ను విడిచిపెట్టక నాకు బలము, ధైర్యము ఇస్తాడు ఆయన అనే మాట ఈ మాట. When my days are dark and weary, just can't help myself, He gives me strength to take one more step. Where He leads me I will follow, where He sends me I will go, I will go. Day by day I walk a little closer to my Lord. Day by day, day
by day. ప్రతి దినం ఆ దేవుడు మనకు శక్తి బలము దయచేస్తాడు. ధైర్యంగా ముందుకు సాగదాం ఈ విశ్వాస జీవితంలో. దేవుడు మనల్ని దీవించునుగాక. మా కోసం ప్రార్థన చేయండి. అవుకులో పనిచేస్తాం, నేను నా భార్య.